ఏమయ్యా ఈరోజు మూడ్ పర్ఫెక్ట్గా ఉంది, స్టార్ట్ చేద్దామా? సార్ అంటే సార్ అది అనుకున్నా అన్నీ పర్ఫెక్ట్గా వెళ్ళిపోతున్నాయి ఏంటా అనుకున్నా. పెడతారుగా ఏదో ఒకటి పెట్టండి. అంటే గెస్ట్ రావడం లేట్ అవుతుంది సార్. న్యూస్ గెస్ట్ ఏంటండి? అంటే మీరు మొన్న మూవీ ఇంటర్వ్యూ చేశారు కదా సార్, ఆ ప్రోగ్రామ్ బాగా హిట్ అయిపోయి మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చింది సార్. వస్తుంది, ఎందుకు రాదు? మొన్న వచ్చిన హీరో ఆల్మోస్ట్ నేను కొట్టినంత పని చేశాడు. అయితే ఏంటి? అందుకనే ఆ మూవీ ఇంటర్వ్యూస్ ప్రోగ్రామ్ బాస్ మిమ్మల్ని చేయమన్నారు సార్. బాస్ మూవీ ఇంటర్వ్యూలు నన్ను చేయమన్నారా? అసలు నాకు తెలియక అడుగుతాను, ఇలాంటి డెసిషన్లు అన్నీ మీరు ఎలా తీసుకుంటారండి? గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడి చేయాలి. నేను ఇంటర్వ్యూ చేయనండి, ఈ సినిమా ఇంటర్వ్యూ నేను చేయను. వెళ్ళి బాస్కి చెప్పండి. సరే చేయరా? ఏమయ్యా ఆ పొయ్యిలు ఇచ్చి పెనం పెట్టి నూనె పోయండి. ఇప్పుడు ఆ పొయ్యి పెనం నూనె ఎందుకండి? మీరు ఈ ప్రోగ్రామ్ చేయకపోతే మిగిలింది ఆ కొంపల కొంపటి ప్రోగ్రామ్ ఒకటే. కొంపల కొంపటి ప్రోగ్రామా? ఆ వంటకన్నా ఈ పెంటే బెస్ట్. అయినా ఇంటర్వ్యూ అంటే ప్రిపేర్ అయ్యి వస్తాం కదండి, ఆ ఫార్మేట్ వేరు ఈ ఫార్మేట్ వేరు. మీకేపోయిందండి? స్క్రిప్ట్ మా మొహాన్ని కొడతారు, మేము మూడ్లో ఉండాలి కదా. వచ్చినోడు ఏ సోది చెప్తే అది ఎంత ఉండాలి మేము. తల బాగా హీట్ ఎక్కిపోయింది. తమ్ముడు కొంచెం కాఫీ పట్టరా. ఏం మాట్లాడుతుంది సార్? ఆయన హీరో. ఏంటి హీరో? హీరోనే డౌటా? చూడడానికి రికమెండేషన్ గంటలో ఉంటాను, ఫాదర్ ప్రొడ్యూసరా? హలో రూడ్ ఎక్కడ? వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చాను. సినిమాలు చూడలేదన్నాయి. ఏంటి మీరు సినిమాలు కూడా యాక్ట్ చేశారా? సినిమాలు 7 సినిమాలు చేశా. తెలుగు ప్రజలకు బాగా ఓపిక సహనం ఎక్కువండి. ఇప్పుడు ఓపిక సహనం గురించి ఎందుకు ఎందుకు అంటే మీరు 7 సినిమాలు చేశాను అంటున్నారు కదా, మిమ్మల్ని బాగానే భరించారు. ఎంత వస్తువులా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. చేస్తాం. చెప్పండి, ఇంతకీ పేరేంటి? తరుణ్, రాజ్ తరుణ్. ఓకే. హలో, వెల్కమ్ టు ద సాంబా షో. ఇప్పుడు మన ముందు యువ క్యారెక్టర్ తరుణ్, రాజ్ తరుణ్ ఉన్నారు. తరుణ్ రాజ్ తరుణ్ ఏంటి? నా పేరు రాజ్ తరుణ్. అదేంటండి ఇందాక పేరేంటి తరుణ్ రాజ్ తరుణ్ అన్నారు? స్టైల్గా ఉంటుందని చెప్పానండి. ఇప్పుడు మీ ఊరి పేరు ఏంటి అని ఎవరైనా అడిగితే బాద్, హైదరాబాద్, జాగ్, వైజాగ్ అని చెప్పరు కదండి. బాబు మీ అంత ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ లెవెల్ బ్రెయిన్ అనుకోలేదు, తప్పు అయిపోయింది, క్షమించండి. తరుణ్ గారు, మొదటగా ఒక జనరల్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఉన్న యంగ్ హీరోలందరికీ పక్కలో పక్కలో ఏంటండి? అసలు పక్కలో అనే పదం డిక్షనరీలో తీసేశారు కదండి, ఎలా వాడతారండి? ఇప్పుడు నేను ఈ పదం వాడేసి ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిపోయి సంఘాలన్నీ నేను సారీ చెప్పాలంటే నా పరిస్థితి ఏంటండి? ఎవరంటే రెస్పాన్సిబిలిటీ దానికి? చూసుకోవాలి కదండి రాసేటప్పుడు. ఓ పద్యపాడు ఉండవండి మీకు. మీది వచ్చే వారం విడుదల కాకపోతుంది సినిమా గురించి విశేషాలు చెప్పండి. నేను అందగడ సినిమా చేశానండి. అందగాడ? ఈ సినిమాలో ఇంకో హీరో ఉన్నాడా? లేదండి, సోలో హీరో నేనే. ఏం లేదు, సినిమా పేరు అందగాడు అంటేను డౌట్ వచ్చింది. ఎవడ ఇంటర్వ్యూ అరేంజ్ చేసింది? జోడించి కూడా ఎత్తాను. వచ్చిన ఇంటర్వ్యూ చేసాడు ఒక ఎదవా, ఆడు సైకోపాతు, ఆడు సాడిస్తా కొడుకని చెప్పావు. భరించమంటే పడదాకా భరిస్తున్నా. ఈడు అంతకు మించున్నా నీడు. ఎంత ఆఫీసర్ లేకుండా మూసుకొని చేయమని చెప్పు ఇంటర్వ్యూ. చెప్పు. ఏంటిది? మనకేంటిది? బాగుంది. మనకి ఇరిటేషన్, అడిగి మెడిటేషను. తరుణ్ గారు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? వామ్మో, వీడి దగ్గర మామూలు శాఖలు లేవుగా. చెప్పండి, అందగాడి చిత్రంలో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? మా సినిమాలో హీరో కళ్ళు కనబడండి. ఇలా జుట్టు మొత్తం ముఖం మీద వేసుకుంటే కళ్ళేం కనబడతలేండి. చెప్పండి. కళ్ళు కనబడవంటే బ్రెయిన్ అని. ఓహో, సినిమా మొత్తం బ్లాక్ గ్లాసెస్ పెట్టిన ఎక్స్ప్రెషన్ కనిపించకుండా మేనేజ్ చేసేద్దామని క్యారెక్టర్ ఒప్పుకున్నారనమాట. సినిమా మొత్తం కాదండి, సినిమా స్టార్ట్ 40 నిమిషాలకి హీరో కళ్ళు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగినదే మా కథ. అబ్బో, సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయన్నమాట. సరే, ఈ సినిమాలో కథానాయికగా నటించిన హెబ్బా పటేల్, ఈ పేరు ఏంటంటే తెలుగు అమ్మాయిలో లేదే? తెలుగు అమ్మాయి కాదండి, హిందీ అమ్మాయి. తెలుగు వాళ్ళమే కదండి, మనం తెలుగు అమ్మాయిని ప్రోత్సహించవచ్చు కదండి. మీరు వాడే ఫోనే కంపెనీ? ఐఫోన్. ఇండియాలో తయారు చేసే ఫోన్లు వాడచ్చు కదా, ఐఫోన్ వాడడం ఎందుకో? సర్లేండి, సినిమాలు కదా ఏదో ఒకటి చెప్తారు. కథానాయక హెబ్బా పటేల్ గురించి చెప్పండి. హెబ్బాతో నాకు 3rd ఫిల్మ్ అండి. ఈ సినిమాలో తను ఒక ఐ డాక్టర్ రోల్ చేస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ సినిమాలో. అండ్ తను కూడా చాలా బాగా చేసింది. అండ్ ఆల్రెడీ 3 సినిమాలు చేస్తున్నాం కాబట్టి కంఫర్ట్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఐ హ్యాడ్ అ గ్రేట్ టైం పోతుంది విత్. అండ్ తను డ్యాన్స్ కూడా చాలా బాగా చేసింది సాంగ్లో. హెబ్బా పటేల్తో ఈ అమ్మాయితో 3 సినిమాలు చేశారన్నారు కదా, అసలు ఈ అమ్మాయితో 3 సినిమాలు ఎందుకు చేశారు మీరు? అంటే వేరే హీరోయిన్లు ఎవరు మీతో యాక్ట్ చేయనంటున్నారా, లేదంటే మీరు ఈ అమ్మాయి అయితేనే యాక్ట్ చేస్తానంటున్నారా? మీరు ఎంత పెద్ద డకోటా యాంకర్ అయినా సరే మీ కంపెనీ వాళ్ళు ఎందుకు మీతో కంటిన్యూ చేస్తున్నారు? ఏంటి విషయం? ఏం మాట్లాడుతున్నారండి? నా న్యూస్ రీడింగ్ ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది న్యూస్ ఇష్టపడతారు కూడా. మా కాంబో కూడా ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది ఇష్టపడతారు కూడా. సర్లే, వర్కౌట్ అవుతుంది, మళ్ళీ పెట్టి తీస్తున్నాడు. సర్లేండి, జనాలు తెలిసి నిజమేంటో. ఇప్పుడు సినిమా డైరెక్టర్ వెలుగొండ శ్రీనివాస్ గారి గురించి, ప్రొడ్యూసర్ అనిల్ చోక్రా గారి గురించి చెప్పండి. డైరెక్టర్ ఆయనకి ఇది అంటే ఆయన రైటర్గా చాలా సినిమాలు చేశారు.
బట్ డైరెక్షన్ ఫస్ట్ సినిమా జస్ట్ డెబ్యూ. కానీ ఎక్కడా కూడా ఫస్ట్ సినిమాలో చేయలేదు ఆయన. అంటే ఆయన కంటెంట్ విషయంలో చాలా స్ట్రాంగ్ అయినా. అంటే ఆయన రైటర్ కాబట్టి ఆయనకి ఏది ఎంత కావాలి ఏం కావాలి పర్ఫెక్ట్గా తెలుసు అనమాట. ఆల్సో ఆయన చాలా మంచి యాక్టర్. సో ఆయన మనం ఏం చేయాలో ఆయన చేసి చూపించేస్తారు. సో జాబ్ చాలా ఈజీ అయిపోద్ది మనకి. అండ్ ప్రొడ్యూసర్స్ ఇట్స్ లైక్ మై హోమ్ ప్రొడక్షన్. నీకే అంటే థర్డ్ ఫిల్మ్, దీని తర్వాత ఇంకో సినిమా కూడా చేస్తున్నా వాళ్ళతో. వాళ్ళు ఏంటి ఎవరి దగ్గర కథ వస్తే ఆ కథకు బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి అని లెక్కలేస్తారు. వీళ్ళు బడ్జెట్ ఎంత అని లెక్కలేరు. ఎంతైనా పర్లేదు సినిమా ఇంకా బాగా తీయాలనుకుంటారు అన్నమాట. సో అంత ప్యాషన్ ప్రొడ్యూసర్స్తో వర్క్ చేయడం ఐ ఫీల్ లక్కీ. ఇప్పుడు డైరెక్టర్ ఆయన పేరు వేసి సినిమా మొత్తం మీరే మడత పెట్టేశారని బయట అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? బయటికి రా, కరెక్ట్గా సమాధానం చెప్తా. ఓకే, ఈ క్వశ్చన్ పాస్. మీరు ఈ సినిమాతో బాహుబలి రికార్డ్స్ కొట్టేస్తానని బయట ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట. దాని గురించి ఏమంటారు? ఎవడన్నాడు అన్నాడులే ఎవడో. నువ్వు పెద్ద శాడిస్ట్ అతవ్వి, రోజు ఎవడు సిగరెట్లతో కాలుస్తావంటగా. ఎవడన్నాడు? అదే మా సినిమా బాహుబలి రికార్డులు కొడతాను ఎవడు చెప్పాడు? ఆడే చెప్పాడు. ఆహా, బాగా అర్థమైంది. చెప్పండి రాజస్థాన్ గారు, హీరో చూస్తే 6 ప్యాక్ కాదు, హీరోయిన్ 0 సైజ్ కాదు, డైరెక్టర్ ఏమో కొత్తాడు. అసలు ఈ సినిమాని జనాలు థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి? మేము అంటే ఒక 2 hours 10 minutes సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ అండి. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతి పావు గంటకి ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి ఉంటుంది సినిమాలో. ఎన్నున్నా సరే ఎమోషన్స్ ఉంటాయి, సెంటిమెంట్ ఉంటుంది. ఎన్నున్నా అన్నీ ఎంటర్టైన్మెంట్తో పాటే వెళ్తూ ఉంటాయి. సో ఒక 2 hours 10 minutes హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నాది అబ్బాది ఇట్స్ హిట్ కాంబినేషన్. ఇట్స్ థర్డ్ ఫిల్మ్, హ్యాట్రిక్ ఫిల్మ్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఆశీష్ విద్యార్థి గారు ఉన్నారు, షియాజీ షిండే గారు ఉన్నారు, రాజా రవీంద్ర గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, సుదర్శన్ ఉన్నాడు, జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఫిష్ వెంకట్. సో మా సినిమా అంతా ఇట్స్ కంప్లీట్లీ ప్యాక్డ్ అనమాట విత్ ఎంటర్టైన్మెంట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా. సో ఫ్యామిలీస్ అంతా కలిసి వచ్చి హ్యాపీగా ఒక 2 గంటల 10 నిమిషాలు ఎంజాయ్ చేయొచ్చు సినిమా వస్తే అందుకు. సో దయచేసి మా సినిమా June 2 రిలీజ్ అవుతుంది. June 1 నైట్ ప్రీమియర్స్ కూడా ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో, ఆంధ్ర తెలంగాణలోని. సో ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. బేసిక్గా మీకోసం ఎవరైనా సరే పాటలు పాడతారు, డ్యాన్సులు చేస్తారు. కానీ నేను మా సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది, చాలా బాగుంటుంది. అది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఓ, మా ఛానల్ వ్యూవర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా అనమాట, బంపర్ ఆఫర్ అనమాట. సో నా క్లోజ్ ఇదే కదా, నా 2 షాట్ వైడ్ ఇదే కదా. ఓకే, ఏమండి బాలమురళి గారు, ఏంటంటే హీరోలు ఎంత వైల్డ్గా ఉన్నారు? మీరు నేను మాట్లాడుకోవాలి వైల్డ్ గురించి. ఎవడి కాడే పంచులు, ఎవడో తగ్గట్లేదు. వీడియో చూసారు కదండి, కింద లైక్ బటన్ ఉంటుంది, అది నొక్కి తగలట్టండి. ఆయన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదండి, దాని గురించి మీరు చెప్పచ్చు కదండి.